అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సింధు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ వీడియోస్తో ముందుకైతే వస్తా. లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అసలు మనం చూస్తుంది అసలు ప్రపంచంలోనే ఒక పెద్ద క్రికెట్ లీగ్ చూస్తున్నామా, లేకపోతే ఏదైనా గల్లీ క్రికెట్ చూస్తున్నామా అనిపిస్తుంది బ్రో. అవునా కదా? ఏంటి బ్రో ఇంత దరిద్రమైన డెసిషన్స్? అది రజత్ పటీదర్, అర్షద్ ఖాన్ బౌలింగ్లో జాసన్ హోల్డర్ క్యాచ్ అయితే పట్టాడు. పట్టిన వెంటనే కొంచెం టైం తీసుకొని కాదు, వెంటనే బాల్ని గ్రౌండ్కి వేసి రుద్ది పారేసాడు. అవునా కదా? అందరికీ తెలుసు. అవునా కదా? ఇది ఎలా అవుట్ ఇస్తారు బ్రో? వాళ్ళు నిజంగా థర్డ్ అంపైర్లు కాదు, థర్డ్ క్లాస్ అంపైర్లు. వరస్ట్ అంటే వరస్ట్ అంపైర్లు. అవునా కదా? 50% ఛాన్స్ ఉంటే అవుటా నాట్ అవుటా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అవుట్ ఇచ్చేది ఒక తర. అవునా కదా? కన్ఫ్యూజన్లో ఇచ్చేసార్లు అనుకోవచ్చు, కానీ అక్కడ ఎక్కడ కన్ఫ్యూజనే లేదు. అది 100% కాదు, 200% అది నాట్ అవుట్ అని తెలుస్తుంది. అవునా కదా? అసలు ఇండియన్ ప్రీమియర్ లీగా, లేకపోతే ಯಾವುದೋ గల్లీలో క్రికెట్ చూసినట్టుంది ఇంత దరిద్రంగా డెసిషన్స్. అవునా కదా? ఎంత టెక్నాలజీ ఉంది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద లీగ్. ఎంత ఎంత టెక్నాలజీ ఉంది. అవునా కదా? ఎంత పెద్ద పెద్ద అంపైర్స్ ఉన్నారు. ఎందుకు ఇంత దరిద్రంగా డెసిషన్ తీస్తున్నారు నాకైతే అర్థమైతే అవ్వట్లేదు. అవునా కదా? చాలా అంటే చాలా అని అనిపిస్తుంది. అసలు అంపైర్లు అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా అనిపిస్తుంది. ఎంత దరిద్రంగా డెసిషన్స్ చూడండి. అసలు రజత్ పటీదర్ కూడా నేను అవుటా అని షాక్లాగ్ అయితే వెళ్ళిపోయినాడు. అసలు ఎందుకు నిజంగా రజత్ పటీదర్ అవుట్ ఏమన్నా కాకుండా ఉండంటే ఆర్సీబీ ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవ్వు. ఎప్పుడు రజత్ పటీదర్ అవుట్ అయ్యాడో ఆర్సీబీ ఫుల్ కొలాప్స్ అయితే అయిపోయింది. అవునా కదా? ఆర్సీబీనే గెలవాల్సిందేమో, గెలిచిందేమో అని అయితే మనకైతే అనిపిస్తుంది. ఇలాంటి వరస్ట్ డెసిషన్స్ చూడండి. ఇండియన్ పాలిటిక్స్ బుద్ధులు, అవునా కదా, ఇండియాలో ఉండే రాజకీయ బుద్ధులు ఈ క్రికెట్లో కూడా అడుగు పెట్టినట్టున్నాయి. ఎంత దరిద్రంగా మారిపోతుంది. ఫస్ట్ ముంబై ఇండియన్స్ టీం ఎత్తేళ్ళు ఫస్ట్. అవునా కదా? వాళ్ళ నుంచే ఇలాంటి పనికిరాని పనులన్నీ జరుగుతూ ఉండేది ముంబై ఇండియన్స్ నుంచి అనిపిస్తుంది. అని అనిపిస్తుంది. చూడండి, రజత్ పటీదర్ కూడా షాక్లో ఉన్నాడు. నేను అవుట్ అని రజత్ పటీదర్ కూడా పెద్ద షాక్లో ఉన్నాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయితే అయినాడు. విరాట్ కోహ్లీని చూస్తే నిజంగా అంపైర్ని కొట్టేస్తాడేమో అని అనిపించేస్తుంది. అవును కదా? అంపైర్ చిక్కింటే పక్క దంచి పెట్టేస్తాడేమో అనే తర ఉన్నాడు. విరాట్ కోహ్లీకి విపరీతంగా కోపం అయితే వచ్చేసింది. అక్కడ చూడండి, జాసన్ హోల్డర్ కిందకేసి బాల్ని రుద్దుతున్నాడు. ఆ బాల్ని పట్టుకొని లేస్తున్నాడు పైనకి. అవునా కదా? దాని అవుట్ ఇచ్చారంటే ఎక్కడ బ్రో మనం 2026లో ఉన్నామా, లేకపోతే 2000లో ఉన్నామా? అవునా కదా? విరాట్ కోహ్లీ కోపం అయితే వచ్చేసింది. ఇలా సైకిల్ అయితే చేస్తాడు. బాల్ నేలకేసి రుద్దుతున్నాడు, ఇది ఎలా అవుట్ అని చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. అసలు విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్ చూసని తెలుస్తుంది ఎంత కోపంలో ఉన్నాడో. ఆర్సీబీకి ఎంత మోసం జరిగింది అని అయితే ఈజీగా అయితే తెలుస్తుంది. బాల్ నేలకేసి దుద్దుతున్నాడు, దీన్ని ఎలా అవుట్ ఇస్తారు మీరని పెవిలియన్ నుంచినే చాలా అంటే చాలా సైకిల్ అయితే చేస్తాడు. అవునా కదా? పెవిలియన్లో ఇంకా దినేష్ కార్తిక్ ఉన్నాడు, ఇంకా చాలా మంది స్టాఫ్ అయితే ఉన్నారు. దినేష్ కార్తిక్ కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. ఏమీ అడగకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ అంపైర్స్తో అంతా మాట్లాడతాడు. వాళ్ళు ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే, అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమో ఇస్తున్నారు విరాట్ కోహ్లీకి. ఫైనల్గా విరాట్ కోహ్లీ అయితే సైలెంట్గా ఎందుకుపోతున్నాడు. ఈ దరిద్రం అసలు ఐపీఎల్ అంటేనే ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అవునా కదా? ఐపీఎల్ అనేది ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద అంపైర్స్ ఉన్నా కూడా ఇలాంటివి అసలు దీని గురించి ఏం మాట్లాడాలి నాకైతే అర్థమైతే ఉండాల. దాని తర్వాత జీటీ మీద చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది విరాట్ కోహ్లీ. అవును కదా? విపరీతంగా కోపం అయితే వచ్చేసింది. శుభ్మాన్ గిల్ అవుట్ అయిన తర్వాత, శుభ్మాన్ గిల్ షాట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ అయితే క్యాచ్ పడతాడు. ఆ టైంలో విపరీతంగా అగ్రెసివ్గా బాల్ని నేలకేసి కొట్టి విపరీతంగా సెలబ్రేషన్ అయితే చేస్తాడు విరాట్ కోహ్లీ. జీటీ మీద కోపం. దానికన్నా ముందే విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అవునా కదా? ఈ మూమెంట్కి ముందు ఎప్పుడు శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు, దానికి ముందు విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్ ఇద్దరు చాలా అంటే చాలా బాగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. దాని తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత బాల్ నేలకేసి కొట్టి విపరీతంగా సెలబ్రేషన్ అయితే చేసినారు. మాతో కుళ్ళాడతారా, మాతో మోసం ఆడతారని చాలా అసలు ఏంటి బ్రో ఇది? నాకేం అర్థమైతే అయితే వల్ల అసలు ఇండియన్ పాలిటిక్స్ ఐపీఎల్లో జరిగినట్టుంది బ్రో. చాలా అంటే చాలా దరిద్రంగా అయితే ఉంది. అవునా కదా?
అవును, జాసన్ హోల్డర్ కూడా షాక్ లాగా అయితే వెళ్ళిపోయాడు. ఏంటి నేను పట్టింది క్యాచా? అవును కదా, నేనేంటి బాల్ కేసి కిందకేసి రుద్దాను, ఇదేంటి క్యాచ్ అవుట్ ఇచ్చారు, ఇది నాట్ అవుట్ కదా అని అసలు జాసన్ హోల్డర్ కూడా, క్యాచ్ పట్టిన మహానుభావుడు కూడా చాలా అంటే చాలా షాక్లో అయితే వెళ్ళిపోయినాడని చెప్పచ్చు. థూ అని అనిపిస్తుంది. ఏంటి బ్రో, ఇది ఐపీఎల్ లేకపోతే థూ. దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.